ధనుస్సు రాశి మిత్రులకి ఒక అద్భుతమైన శుభవార్త. గత జన్మలో కోల్పోయిన అదృష్టం ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి రాబోతోంది. నమస్కారం ధనుస్సు రాశి మిత్రులారా. ఈరోజు చెప్పబోయే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ధనుస్సు రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక విశేషమైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. అమ్మగారిని సంప్రదించండి. 9000964941. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్లవచ్చని ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, జ్యోతిష విశ్వాసాల ప్రకారం గత జన్మలో మీరు కోల్పోయిన సుమారు 50 లక్షలకు విలువైన అదృష్టం లేదా అవకాశాన్ని ప్రతీకగా ఈ జన్మలో ఒక స్త్రీ ద్వారా మీరు ఈ జీవితంలో గొప్ప ఆర్థిక అవకాశ లాభం లేదా సహాయం వచ్చే అవకాశ యోగం ఉందని చెప్తున్నారు. ఇది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపార భాగస్వామి రూపంలో కావచ్చు, కుటుంబ సహాయ రూపంలో కావచ్చు, లేదా అనుకోని ధనలాభం రూపంలో కూడా కావచ్చు. ధనుస్సు రాశి వారికి సహజంగానే ఉన్న ధైర్యం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో మీ విజయానికి బలంగా నిలుస్తాయి. మీకు వచ్చే అవకాశాలు తెలివిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ధనుస్సు రాశి వారు చేయవలసిన శుభ పరిహారాలు, ఏ రోజులు అదృష్టాన్ని తీసుకువస్తాయి, ఏ జాగ్రత్తలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు అనే విషయాలను గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాసి శ్రీరాముడి ఆశీర్వాదాలు పొందండి. ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం జీవితంలో జరుగుతున్న ఆసక్తికరమైన మార్పులను పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ మధ్య కాలంలో జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలా అని మీకు కూడా అనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు అడ్డంకిగా అనిపించిన ప్రతి పరిస్థితి కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు పైన మంచి ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడే దిశగా సాగుతున్నాయి అని అనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బులు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం, లేదా మీ శ్రమకి తగ్గ గుర్తింపు లభించడం వంటి అనుభవాలు కొందరికి ఎదురయ్యిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా తమ భద్రతను నిరూపించుకునే సందర్భాలు కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదే. కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో తిరిగి సాన్నిహిత్యం పెంచుకోవచ్చు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవ్వవచ్చు, లేదా కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు కనిపించవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో సహనం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తొందరపడి మాట్లాడకుండా ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే సత్సంబంధాలు పెరుగుతాయి. సంబంధాలు మరింత బలపరచుకోవడానికి ఈ విధంగా ప్రయత్నించండి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా కొందరికి ఉండవచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేకపోయినా విశ్రాంతి, సరైన ఆహారం మరియు క్రమమైన వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయిస్తే మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో మరింత ఉపయోగపడతాయి. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించవచ్చు.
అయితే ఆతురత బదులు ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే విజయ అవకాశాలు మరింత మెరుగుపడతాయని సూచించడమైనది. ఈ కాలంలో పాత స్నేహితులు కలవడం, కొత్త పరిచయాలు పెంపొందించుకోవడం లేదా చాలా కాలంగా వాయిదా పడిన లక్ష్యాలపైన మీరు మళ్ళీ దృష్టి పెట్టడం అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ ప్రతిభను సరైన సమయంలో ప్రదర్శించే అవకాశం వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం మంచిది. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి కష్టాల నుండి క్రమంగా బయటపడుతూ కొత్త ఆశల కోసం, కొత్త అవకాశాల కోసం మీరు కొత్త విజయాల వైపు అడుగులు వేసే కాలంగా భావిస్తారు. అయినప్పటికీ జీవితంలో ఫలితాలు మీ కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులకి కూడా ఆధారపడి ఉంటుందని తెలియచేయడమైనది. ఇటువంటి ఆత్మవిశ్వాసాలతో పాటు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీ లక్ష్యాలు చేరుకునే అవకాశం కూడా మరింత మెరుగుపడుతుంది. ఇక ప్రస్తుతం ధనుస్సు రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అనే అంశాల గురించి చర్చించుకుందాం. ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం మార్పులు చోటు చేసుకునే కాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం చాలా అవసరం, జాగ్రత్త అవసరం. జ్యోతిష్య సాంప్రదాయాలు ఈ విశ్వాసాలను సూచిస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ముందు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టడం, వెంటనే అందరినీ నమ్మడం, ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. పొదుపు పైన దృష్టి పెట్టడం మంచిది. మీ చేతికి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రణాళిక పరంగా వినియోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం ఏర్పడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆవేశం కంటే సహనం చాలా అవసరం. మీ పనితీరు ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. సహ ఉద్యోగులు లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా మీరే చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం, వారిని గౌరవించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. కోపంతో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైన విషయంగా సూచించబడుతోంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి వల్ల ప్రశాంతత తగ్గడం, సమయానికి ఆహారం తీసుకోపోవడం లేదా నిద్ర నిర్లక్ష్యం చేయడం వంటివి ఎదురుకావచ్చు. కానీ ఇటువంటివి చేయడం మంచిది కాదు. ప్రతిరోజు కొంత సమయం నడక, వ్యాయామం లేదా యోగాకి సమయాన్ని కేటాయిస్తే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. కొత్త పరిచయాల విషయంలో కూడా వివేకం చాలా అవసరమని సూచించడమైనది. ప్రతి ఒక్కరిని వెంటనే పూర్తిగా నమ్మకుండా వారి గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా డబ్బు, వ్యాపారం లేదా వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సమయంలో మీకు బలమవుతుంది. ధనుస్సు రాశి వారికి సహజంగా ధైర్యం, వేగం ఎక్కువగా ఉంటాయి. అయితే అదే వేగంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించే అలవాటు చేసుకోండి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయించడం చాలా మంచిది. ప్రతిరోజు కాసేపు దైవనామ స్మరణ చేయటం మంచిది. మంచి ఆలోచనలు కలిగి ఉండడం, అవసరమైన వారికి సహాయం చేయటం కూడా మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అలాగే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో వదులుకోవద్దు. అదే సమయంలో సరైన పరిశీలన కూడా లేకుండా ఎటువంటి పని తొందరపాటుగా చేయకండి. ధైర్యానికి, వివేకానికి జత కలిస్తే విజయ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. మొత్తానికి ఈ కాలం ధనుస్సు రాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలు కూడా తీసుకురావడానికి జ్యోతిష శాస్త్ర విశ్వాసాలు మంచిగా ఉన్నాయని చెప్తున్నాయి. క్రమశిక్షణ, సహనం, ఆర్థిక ప్రణాళిక, కుటుంబ సభ్యులతో సంబంధాలు మరియు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే జ్యోతిష్యం ఒక మార్గదర్శిగా భావించవచ్చు, కానీ మీ కృషి, సరైన నిర్ణయం మరియు సానుకూల దృక్పథమే మీ విజయానికి కారణమవుతుంది అని గుర్తుంచుకోవాలి.
అవి నిజమైన ఆధారం. ధనస్సు రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ప్రస్తుతం ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగులు వేయవలసిన సమయం. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం గతంలో జరిగిన కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు, అనుకోని ఖర్చులు లేదా నిలిచిపోయిన ఆదాయం వల్ల ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. అయితే ఈ కాలం నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని కొందరు జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి ఫలితాలు రావాలంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. మొదటిగా మీ ఆదాయం మరియు ఖర్చులు స్పష్టంగా లెక్కించుకోండి. ప్రతి నెల ఎంత డబ్బు వస్తుందో, ఎంత డబ్బు ఖర్చవుతుందో అనే విషయాన్ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేసినట్లయితే అవసరం లేని ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో సులభంగా గుర్తించవచ్చు. చిన్న మొత్తాల పొదుపు కూడా కాలక్రమేణా పెద్ద బలంగా మారుతుంది. అధిక లాభాలు వస్తాయని చెప్పేసి పెట్టుబడులు, పథకాలు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని హామీ ఇస్తే పూర్తి వివరాలు తెలుసుకోకుండా డబ్బు పెట్టుబడి పెట్టకండి. మీకు అర్థమైతేనే పెట్టుబడి పెట్టండి, లేదా విశ్వసనీయ వర్గాలు ఎంచుకోవడం చాలా మంచిది. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో అప్పులు తీసుకోవలసి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే ముందుగా అంచనా వేసి అప్పుడే అప్పు తీసుకోండి. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయడం వీలైనంత వరకు కూడా నివారించడం మంచిది. మీ ఆదాయానికి సరిపోయే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న వారు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి కొత్త కోర్సులు లేదా శిక్షణలు పరిశీలించవచ్చు. ఇది భవిష్యత్తులో మెరుగైన అవకాశాలకు దారితీసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు ఖర్చులను సమీక్షించి లాభాలు వచ్చే రంగాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పాత కస్టమర్లతో మంచి లాభాలను కొనసాగిస్తూ కొత్త అవకాశాలు కూడా పరిశీలించండి. ధనస్సు రాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం ఒక గొప్ప బలమైతే ఆర్థిక విషయాల్లో ఆవేశం కాకుండా ప్రణాళికతో వ్యవహరించడం మరింత ప్రయోజనకరం. పెద్ద కొనుగోళ్లు లేదా పెట్టుబడులు పెట్టే ముందు 2 లేదా 3 సార్లు ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే అనవసరమైన పొరపాట్లు తగ్గించుకోవచ్చు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ధనాన్ని గౌరవించడం, గౌరవంగా వినియోగించడం చాలా అవసరం. అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయడం, మరింత కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం మనకు ధైర్యాన్ని అందిస్తుందని చెప్తారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సానుకూల దృక్పథం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తానికి ఈ కాలంలో ధనస్సు రాశి వారు తొందరపాటు నిర్ణయాలకి బదులుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. పొదుపు వివేకంతో పెట్టుబడులు, అప్పులు విషయంలో జాగ్రత్త, కొత్త ఆదాయం అవకాశాలపైన దృష్టి, నైపుణ్యం, అభివృద్ధి, ఈ 5 అంశాలు పాటిస్తే భవిష్యత్తులో మరింత బలమైన ఆర్థిక పునాది ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం మార్గదర్శకాన్ని అందించవచ్చు, కానీ మీ కృషి, క్రమశిక్షణ మరియు సరైన ప్రణాళికలు మీ ఆర్థిక విజయానికి ప్రధాన కారణమవుతాయి. ఇవే వాటికి ఆధారం. ధనస్సు రాశి వారికి జీవితాన్ని మార్చే అద్భుతమైన సంకేతం. గత జన్మలో కోల్పోయిన అదృష్టం ఇప్పుడు తిరిగి వస్తుందా అనే అంశం గురించి చర్చిద్దాం. ధనస్సు రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితుల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు వస్తున్నాయి. జ్యోతిష శాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్న అవకాశాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి రావడం ప్రారంభమయ్యే సమయం. కొందరు జ్యోతిష శాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రమించిన ఫలితం రాక నిరాశ చెందిన వారు ఇకపై ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలని ఈ కాలం సూచిస్తోందని చెప్తున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన జ్యోతిష విశ్వాసం గురించి కూడా చెప్తున్నారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం గత జన్మలో మీరు కోల్పోయిన సుమారు 50 లక్షల రూపాయల విలువైన అదృష్టం, అవకాశం లేదా సంపదకు ప్రతీకగా ఈ జన్మలో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో శుభ ఫలితాలనేవి ప్రవేశించే యోగం ఉందని భావిస్తున్నారు. ఇది అక్షరాల నగదు రూపంలో వస్తుందనే కాదు, ఉద్యోగ అవకాశం రావచ్చు, వ్యాపార వ్యవహారం కానీ లేదా కుటుంబ మద్దతు కానీ, ఆసక్తికరమైన సంబంధం కానీ, ఆస్తికి సంబంధించిన శుభ ఫలితాలు కానీ లేదా ఆర్థిక పురోగతికి దారితీసే ఒక కీలకమైన అంశం రూపంలో కూడా వ్యక్తమవుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. మీ జీవితంలో వచ్చే ఆ స్త్రీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, బంధువు, స్నేహితురాలు లేదా మీకు మంచి మార్గదర్శకత్వం చేసే ఒక మంచి వ్యక్తి కావచ్చు.
ఆమె చెప్పే ఒక సలహా లేదా సహాయం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కారణం కావచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మరో విశేషమైన సూచన ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. రావలసిన డబ్బులు రావడం, పాత బాకీలు తిరిగి అందడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం, లేదా మీరు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు పొందడం, ఇటువంటి పరిణామాలు కొందరు అనుభవించడానికి వస్తాయి. అలాగే మీ పైన అసూయ చూపిన వారు కూడా మీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కృషి ఫలితాలు నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించి ముందుకు సాగడం మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం, శ్రీరామ నామాన్ని జపించడం, తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వంటి ఆచారాలు మానసిక ధైర్యాన్ని, సానుకూలతను పెంచుతాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, జ్యోతిష అవకాశాలు మరియు సంకేతాల గురించి మార్గదర్శకత్వం ఇవ్వలేము. కానీ జీవితంలో నిజమైన విజయాన్ని తీసుకువచ్చేది మీ కృషి, సరైన నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ మరియు సానుకూల దృక్పథం. ఈ గుణాలు మీతో ఉంటే మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తెరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి అవకాశాలు కోల్పోకుండా ధైర్యం, వివేకంతో ముందుకు సాగండి. మీ జీవితంలో శుభ పరిణామాలకు దారితీసే ప్రతి అవకాశాన్ని స్వాగతించండి. ఈ కాలం మీకు కొత్త ఆరంభంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జీవితంలో ప్రతి మనిషి ఐశ్వర్యం, సుఖశాంతులు, అభివృద్ధి కోరుకుంటారు. అలాగే గతంలో కోల్పోయిన ధనం తిరిగి రావాలని, ఆర్థిక స్థిరత్వం కావాలని అందరూ ఆశిస్తారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం దైవారాధన మనకు ధైర్యాన్ని, క్రమశిక్షణ, సానుకూల దృక్పథాన్ని అందిస్తుంది. అయితే కేవలం పూజలు లేదా పరిహారాల వల్లే మాత్రమే ధనం తప్పనిసరిగా తిరిగి వస్తుంది అని చెప్పలేము. వాటితో పాటు నిజాయితీ, కష్టపడి పనిచేయటం, సరైన ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం. సంపాదనకు అధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం ఇంటిని శుభ్రపరచుకొని దీపం వెలిగించి తెల్లని లేదా గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనేక సాంప్రదాయాలలో శ్రేయస్కరంగా చెప్పబడి ఉంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్త పారాయణం చేయటం కూడా చాలా మంచిదిగా విశ్వసిస్తారు. విఘ్నాలను తొలగించే శ్రీ గణపతిని ప్రతిరోజు లేదా కనీసం బుధవారం ఆరాధించడం చాలా మంచిదని చెప్తారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనకు ఏకాగ్రత పెరిగి కార్యసిద్ధి కూడా కలుగుతుందని చెప్తారు. అనుకూలమైన ఫలితాలు, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్తారు. కొత్త పనులు ఆరంభించే ముందు గణపతిని పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని కోరుకునేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లేదా శ్రీ కుబేరుణ్ణి భక్తితో ఆరాధిస్తారు. గురువారం లేదా శనివారం ఆలయ దర్శనం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, కుబేర అష్టోత్తరాన్ని చదవడం వంటి ఆరాధనలు అనేక కుటుంబాల్లో పాటిస్తారు. ఇవి భక్తితో స్థిరత్వాన్ని పెంచే సానుకూల ఆలోచనలు బలపడతాయి. పరిహారాల విషయానికి వస్తే దానం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు. తమ శక్తికి తగ్గట్లుగా ఆకలి ఉన్న వారికి అన్నదానం చేయటం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, అవసరమైతే వారికి వస్త్రదానం చేయటం వంటి సేవా కార్యక్రమాలు పుణ్య ఫలితాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజున పేదలకు సహాయం చేయడం కూడా అనేక మంది పాటించవలసిన ఆచారం. ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నేతితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇల్లు శుభంగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం వంటి సత్ప్రవర్తనలు కూడా ఆధ్యాత్మికంగా ముఖ్యమైన అంశాలుగా భావిస్తారు. ధనాన్ని గౌరవించడం, వృధా ఖర్చులు తగ్గించుకోవడం, సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయడం కూడా ఐశ్వర్యాన్ని నిలబెట్టే మంచి అలవాట్లుగా చెప్తారు. అదేవిధంగా గతంలో నష్టపోయిన ధనం తిరిగి రావాలంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఆర్థిక లావాదేవీలకు సరైన ఆధారాలు ఉంచుకోవడం, కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఆధ్యాత్మిక సాధన మనకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని సరైన నిర్ణయాలతో కలిసినప్పుడే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మొత్తానికి దేవతారాధన, సత్కార్యాలు, దానం, నియమబద్ధమైన జీవితం, కష్టపడి పనిచేయటం, వివేకం, ఆర్థిక సమస్యలు వివేకంతో
తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటే జీవితం మరింత అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది. స్థిరత్వాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. భక్తి మనకు ఆశలను, ధైర్యాన్ని ఇస్తుంది. కృషి ఆ ఆశను ఫలితంగా మార్చే ప్రధాన సాధనం. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి దైవానుగ్రహం అనుకూలంగా ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ప్రస్తుతం ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినా ఖర్చులు నియంత్రించడం చాలా ముఖ్యం. ఆకస్మికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని ఇతరుల మాటలను నమ్మి మాత్రమే డబ్బులు పెట్టుబడి పెట్టకుండా స్వయంగా వాటి గురించి ఎంక్వైరీ చేసి పెట్టుబడి పెట్టడం, పరిశీలించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవసరం లేని అప్పులు చేయకుండా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. ఇలా అలవాటు చేసుకుంటే అత్యంత ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అత్యవసరమైన పరిస్థితుల కోసం ప్రత్యేకమైన నిధిని సిద్ధం చేసుకోగలిగితే చాలా మంచిదే. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య ఒప్పందాలను స్పష్టంగా రాతపూర్వకంగా చేసుకోవాలి. ఉద్యోగులు తమ పనిలో క్రమశిక్షణ పాటించాలి. బాధ్యతను సమయానికి పూర్తి చేసి ఉన్నత అధికారులతో ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగినప్పుడు విలాసవంతమైన ఖర్చుల కంటే భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకోవడం, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా ముఖ్యమైన, ఉత్తమమైన విషయంగా తెలియచేయడమైనది. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కొంత సమయం దైవారాధన కోసం కేటాయించండి. ఇష్టదైవ నామస్మరణ, ధ్యానం లేదా దైవనామ స్మరణకు కేటాయిస్తే జీవితంలో ఉన్నతి పొందుతారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించండి. పేదలకు మీ శక్తికి తగ్గట్లుగా సహాయం చేయండి. అన్నదానం చేయడం లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి సత్కార్యాలు మనకి ప్రశాంతతను అందిస్తాయి. మొత్తానికి ధనుస్సు రాశి వారు అహంకారానికి బదులు విజయాన్ని, తొందరపాటికి బదులు వివేకాన్ని, కోపానికి బదులుగా సహనాన్ని, అధిక ఖర్చులకి బదులుగా పొదుపుని అలవాటు చేసుకుంటే జీవితం మరింత సమతుల్యంగా మారుతుంది. దైవభక్తి, సద్గుణాలు, క్రమశిక్షణ, ఆర్థిక వివేకం మరియు ఇతరుల పట్ల గౌరవ భావం కలిసి మీ పురోగతికి బలమైన పునాదిగా నిలుస్తాయి. జ్యోతిష సాంప్రదాయాలు ఈ విధంగా సూచిస్తున్నాయి. ప్రియమైన ధనుస్సు రాశి మిత్రులారా, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ సూచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించండి. దైవభక్తితో పాటు మంచి ప్రవర్తన, ఆర్థిక క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవ భావం మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలకు మార్గం చూపుతాయని విశ్వసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం, జ్యోతిష విశేషాల కోసం మరియు ఉపయోగకరమైన పరిహారాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.